మెగా కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గంలోకి నాగబాబుకు ఛాన్స్ వచ్చింది. అందుకే మెగా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం చంద్రబాబు ప్రకటించేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీనిపై రకరకాల కారణాలు వినిపించాయి. కాపు సామాజిక వర్గం చెందిన నేత కోసమే ఖాళీగా ఉంచారని ప్రచారం నడిచింది. పిఠాపురం వర్మ కోసం అని ఒకసారి, వంగవీటి రాధాకృష్ణ కోసం అని ఒకసారి, ఇలా ఒక్కోసారి ఒక్కరు టాక్ ఆఫ్ ది టౌన్ గా నడిచింది. కానీ దాన్ని తెరదించుతూ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. రాజ్యసభ పదవి ఇస్తారని అంతా భావించారు. వివిధ సమీకరణలో భాగంగా నాగబాబు పేరు తప్పడంతో ఒక్కసారిగా మంత్రి పదవి అనేసరికి అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది. నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి నాగబాబు పేరును ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత నాగబాబు కదలికలపై మీడియా కన్ను అధికమైంది. ఈ తరుణంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. 1-2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం సమావేశం అయినట్లు తెలుస్తోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సరైన సమయం ఆ కుటుంబం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అది కుదిరాక నాగబాబు విజయవాడ చేరుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ల రివ్యూ జరుగుతుంది. ఇది కారణంగా నేడు ఛాన్స్ లేదు. అయితే నాగబాబు ప్రమాణ స్వీకారానికి 3 పార్టీల నేతలు, మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. పలువురు సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానం ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు నాగబాబుకు ఇచ్చే శాఖపై రకరకాల ప్రచారాలు కోడెక్కుస్తున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి పదవి నాగబాబుకి ఇస్తారని తెగ టాక్ అయితే ఉంది. కానీ ఆ అవకాశమే లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. నాగబాబుకు పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందిన కందుల దుర్గేష్ వద్ద ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నాగబాబుకు ఇస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపు జరపడం ఆనవాయితీ. ముందుగా నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, తర్వాత శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.